ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ ఆరాధ్య కోసం అని భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది. ఆరాధ్య ఎంతకీ కనిపించకపోవడంతో అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఆరాధ్య ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అదుకోండి అక్కడే ఉంది అని చెప్పేసి ఆరాధ్యాన్ని చూపిస్తారు. ఇంతలో పల్లవి ఆరాధ్యకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ఆరాధ్య అయితే నేను తినను, భోజనం పెడితే అని చెప్పేసి తోసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే చాలా కోపంగా ఆరాధ్య అని చెప్పేసి కొట్టబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అవని వచ్చి పల్లవి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అయితే అమ్మ అని చెప్పేసి అవని దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం పల్లవి వైపుకు చాలా కోపంగా చూస్తూ ఏం చేస్తున్నావు, నా కూతురికి ఇలా దౌర్జన్యం చేయడానికి నీకు కరెక్ట్ అనిపిస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే చాలా కోపంగా అవన్నీ వైపుకు చూస్తూ అయినా నా కూతురు ఇలా బాక్స్ తీసుకొని వచ్చి తనకి తెరిపించమని ఎవరు చెప్పారు నీకు, అలాంటి హక్కు నీకు ఎలా వచ్చింది అని చెప్పేసి చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం అవును, నీకు అలాంటి హక్కులు కానీ అవి కానీ ఎవరు ఇచ్చారు చెప్పు, నా కూతురు మీద ఇలా దౌర్జన్యం చేయడానికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి నేనే చెప్పాను, నేనే ఇచ్చాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఆరాధ్య తన వైపుకు లాక్కొని ఏంటి నువ్వు నా కూతుర్ని నీలాగా తయారు చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీ బుద్ధులు కూడా తనకు నేర్పిద్దాం అనుకుంటున్నావు, అలా ఎప్పటికీ జరగనివని హద్దుల్లోనూ ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం లేదు, ఇక్కడ నుండి నా కూతుర్ని నువ్వు కలవడానికి వీల్లేదు, తనతో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు ఇలా చేసావు అంటే బాగోదు అని చెప్పేసి చాలా గట్టిగా కసురుకుంటూ అది చూడగా అక్కడున్న పల్లవి